కొన్నిసార్లు ఏమవుతుందంటే సార్, డబ్బులు మన వాల్యూస్ని డామినేట్ చేసేస్తుంది. అలాగే మనకు దొరికేటువంటి కంఫర్ట్స్ ఉన్నాయి చూసారా, కంఫర్ట్స్ కానివ్వండి, ఒకరు మనకిచ్చేటువంటి సోషల్ మెరిట్స్ ఉన్నాయి చూడండి, సోషల్లీ మనకిచ్చేటువంటి గౌరవాలు, అవి నిజమైన గౌరవాలు కాదు. మనం ఈరోజు ఈ స్టేటస్లో ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి మన చుట్టూ తిరుగుతుంటారు చూసారండి, అది మనం నమ్మి మోసపోకూడదు. అలాంటి మెరిట్స్కి, అలాంటి విషయాలకి మనం లొంగిపోయామనుకోండి, ఏదో ఒక పాయింట్లో మనం కాంప్రమైజ్ అయిపోతాం. అది ఆడవాళ్ళైతే ఒక రకంగా, మగవాళ్ళైతే వేరే రకంగా. అది మీరు చాలా గట్టి సంకల్పం తీసుకోవాలి సార్. లేదు, ఎంత డబ్బులు ఇచ్చినా సరే, ఎంత గొప్పగా మన కెరియర్ మలుపు తిరుగుతుంది అన్నా కూడా సరే, నేను ఈ పని చెయ్యను, నేను ఇలాగే ఉంటాను, దీనికి నాకు ఏదొస్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటాను. నాకు 10 రూపాయలు రావాల్సిన చోట 1 రూపాయే వస్తుందా, పర్లేదు. చాలా నంబర్ 1 పొజిషన్లో ఉన్న ఒక కొంతమందితో నేను పని చేయలేను, ఒక సెకండ్ లైన్ లేదా థర్డ్ లైన్, లేదా ఆ లెవెల్కి వెళ్ళినా కూడా సెకండ్ హీరోయిన్గా, లేదా ఒక కొంచెం నా టాలెంట్కి నాకున్నటువంటి ఒకదానికి తగిన క్యారెక్టర్గా లేకుండా చిన్నదే దొరికిందా, పర్వాలేదు, చాలు, వేరే దారి లేదు. నేనేదో ఒక్కదానికే నేను ఫిక్స్ అవ్వాలి కదా సార్. సో మన మారల్ వాల్యూస్కి ఓపెన్గా చెప్పాలంటే, మారలీ మనం కరెక్ట్గా ఉండాలి, ఎథిక్స్తో ఉండాలి అని మనం డిసైడ్ అయితే, ఎస్, కొన్ని విషయాలు మనకు జరగవు, కొన్ని విషయాలు మనకు దొరకదు, దానికి మనం ఫిక్స్ అయిపోవాలి. బాధపడడానికి అక్కడ చోటు లేదు సార్. లేదు, నాకు అదే కావాలి, నేను అక్కడ రీచ్ అవ్వాలి, లేదా ఆ విషయం నాకు దొరికితే బాగుంటుంది, నా కెరియర్లో కానీ లేదా నా లైఫ్లో కానీ నేను వేరే లెవెల్కి నేను వెళ్ళగలను అని మీకు అనిపిస్తుంది, మీరు చెయ్యాలనుకుంటున్నారా, దెన్ యూ ఫిక్స్, దానికి ఫిక్స్ అయిపోండి. ఏదో ఒక్కదానికే కదా, మళ్ళీ దాని మీద రిగ్రెట్స్ ఉండకూడదు. రిగ్రెట్స్ ఉండకూడదు, ఇలా జరగడానికి కూడా రిగ్రెట్స్ ఉండకూడదు. సో పర్సనల్గా మీరు ఏదైతే డిసైడ్ అయ్యి, నా లైఫ్ని నేను ఇలా తీసుకెళ్తాను, నాకు ఇది చాలు, ఉన్న దాంట్లో నేను తృప్తిగా నేను బ్రతకగలను, ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉండగలను అని మీకు అనిపించింది అనుకోండి సార్, అసలు పట్టించుకోకండి సార్. ఈ డబ్బులు అనేది కానీ, మీకు సోషియలీ ఒక నంబర్ 1లో ఉన్నారు, ట్రెండింగ్లో ఉన్నారు, మీరు ఇప్పుడు మామూలు కాదు, అది కాదు, ఇది కాదని మీ చుట్టూ 100 మంది తిరగడాలు, మీరు అలా చూస్తే 10 మంది, ఇలా చూస్తే 10 మంది రావడాలు, ఇవేవి కూడా నిజం కాదు సార్, అవన్నీ మాయ. ఆ పర్టికులర్ సందర్భం వరకే, ఆ సమయం వరకే వాళ్ళందరూ కాకుల్లాగా ఎగిరిపోతారు. ఆ తర్వాత మీరు కూర్చొని ఇంత చిన్న టైంకి లేదా ఇంత చిన్న ఒక సమయానికి మనం చాలా విలువైనది కోల్పోయామా అని ఆలోచించి బాధపడ్డారనుకోండి, అది అసలైన ఓటమి. అది చేయకూడదు. అంటే మొన్న అదేనండి, చిరంజీవి గారు స్టేజ్ మీద చెప్పారు. చిరంజీవి గారు మొన్న స్టేజ్ మీద మనశంకర్ వరప్రసాద్ గారి సక్సెస్ మీట్ లో చెప్పారు, విమెన్ షుడ్ కమ్ ఇన్. కరెక్ట్, విమెన్ షుడ్ కమ్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు అన్ని పార్ట్స్లోనే ఉన్నారు కదా, ప్రొడక్షన్లో ఉన్నారు, ఆర్ట్ డైరెక్షన్లో ఉన్నారు, అన్నిట్లో, మ్యూజిక్లో ఉన్నారు, సింగింగ్లో కూడా, కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎంతమంది ఉన్నారండి. చిరంజీవి సాక్షాత్ చిరంజీవి గారు అమ్మాయి ఉన్నారు, ఆవిడ ప్రొడ్యూసర్, నాగబాబు గారు అమ్మాయి ఆవిడ ప్రొడ్యూసర్ అయ్యారు, అశ్విని దత్ గారు అమ్మాయిలు అసలు భీకరమైన ప్రొడ్యూసర్, పెద్ద పెద్ద హిట్లు ప్రపంచంలో తీశారు. అంతే. అండ్ కోడి రామకృష్ణ గారి అమ్మాయిలు, ఆవిడ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అమ్మాయి, అంతే. అవును, దీప్తి గారు, ఎంత మంది ఉన్నారు. అంటే చిరంజీవి గారు మొన్న చెప్పారు, మీరు దేనికి లొంగకండి, అంతే, నిలబడండి. అలాగా దేనికి మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లే. మీ బట్టే మీరు అద్దంలో ఎలా చూసుకుంటారో సినిమా ఇండస్ట్రీ కూడా అలాగే కనిపిస్తుంది. కరెక్ట్, కరెక్ట్ అని చెప్తే దాన్ని అనుకోండి. అంతేకాదు, ఇప్పుడు మన ఇండస్ట్రీయే కాదు సార్, ఇన్ జనరల్ గానీ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ఆడది ఏదో అనివార్య కారణాలు, ఇది అది అని మనం చెప్పుకోనక్కర్లా,
ఏదో ఒక్క విషయానికి లొంగిపోయింది అనుకోండి, మన నిప్పు కంటే ఫాస్ట్గా అది స్ప్రెడ్ అవుతుంది. ఆవిడ ఎలాంటి సందర్భంలో ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఏంటి అవన్నీ ఏం వెనక చూడరు సార్. ఆవిడికి ఇంకా ముద్ర వేసేస్తారు, పడిపోతుంది. అవును. దీనివల్ల పడేటువంటి అవమానాలు ఉన్నాయి చూసారా, దీన్ని ప్రతిష్ట, ఎదుర్కోవాల్సిన విషయాలు క్యాల్కులేట్ చేసి చూస్తే నిజంగా అసలు ఇది మనకు అవసరమా అని అనిపిస్తుంది అందరికీ కూడా. సో ఆయన చెప్పింది 100% కరెక్ట్ సార్. దేనికి మీరు లొంగిపోవాల్సిన అవసరం లేదు. మీరు లొంగిపోయి తెచ్చుకునే ఏది కూడా మీకు శాశ్వతంగా ఉండదు. అది ఆ సమయం వరకే. పర్టికులర్ థింగ్ వచ్చేసి ఇంకొక చోట ఇంకొకరి నోట వేరేలా స్ప్రెడ్ అవుతుంది. మీరు ఏ కారణం వల్ల అది చేశారన్నది బయటికి రాదు. మీ మీద చాలా చాలా బ్యాడ్గా ఒక ముద్ర పడిపోతుంది. అది ఎప్పటికీ మీరు తొడవలేరు. సో ఐ పర్సనలీ ఫీల్ సార్, నీకంటూ ఉన్నది నీ టాలెంట్తో వస్తేనే నీ దగ్గర ఉంటుంది, పర్మనెంట్గా నీ దగ్గరే ఉంటుంది. పర్మనెంట్ అది. నువ్వు ఏదో ఒక విషయాని కోసం ఇది వస్తుందని అది వస్తుందని లేదు ఇలా ఉంటేనే ఇది జరుగుతుందని చాలా మంది చెప్తారు సార్ మన ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ అదే చెప్తాను కదా, అస్సలు అది నిజం కాదు. మీరు ఇలా ఉంటేనే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వగలరు, ఇదే అందరూ చెప్పే ఫస్ట్ మాట. అది అస్సలు నిజం కాదు సార్, అది నిజం కాదు. ఎందుకు ఉండాలి? అప్పుడు మగాడు ఎలా సక్సెస్ అవుతున్నాడు నాకు చెప్పండి. మగాడు ఎలా సక్సెస్ అవుతున్నాడు? ఇప్పుడు ఒక విషయం ఉంది సార్, దాని మీద చర్చ జరుగుతుంది. ఆడది ఇలాగ ఉంటేనే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలదు అనేసి. అప్పుడు మగాడు ఎలా సక్సెస్ అవుతున్నాడు? కొత్తగా వస్తున్నాడు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరిని తెలియదు, ఆ టాలెంట్తో వాడు సక్సెస్ అవ్వట్లేదా? కానీ ఏంటంటే సార్ ఇక్కడ ఫాస్ట్గా అన్నీ జరిగిపోవాలి, క్విక్గా అన్నీ జరిగిపోవాలి, వెంటనే ఫేమ్ వచ్చేయాలి, వెంటనే నేమ్ వచ్చేయాలి. ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది వచ్చి తీసుకోలేకపోతున్నారు. వద్దు కంగారు వద్దు. ఒక్కటే ఏంటంటే సార్, మనకంటూ ఉన్న రీచ్, మనకు రాసి పెట్టున్న చోటు ఇంకెవ్వరు చేరుకోలేరు, మనమే చేరుకుంటాం. చాలా పెద్ద ఫిలాసఫీ అండి. వెంకటేష్ కూడా ఈ మాట చెప్పారు. వెంకటేష్ స్టేజ్ మీద మీకు రావాల్సిన రోజున మీకు వస్తుంది, అంతే. కూల్ చిల్గా ఉండండి, అవును, పాజిటివ్గా ఉండండి. ఏంటొకటంటే సార్, ఇప్పుడు నన్ను చూసే చాలా మంది నాకు అడిగే విషయం ఏంటంటే, మీరు అలాగే మెయింటైన్ చేస్తున్నారండి, మీరు అలాగే ఉన్నారండి, మీరు కానీ దాని వెనక నా కష్టం ఎంత ఉందని నాకు తెలుసు.